నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదేవిధంగా భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి అనేక రకాల పోటీ పరీక్షలకి మిగతా రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి పరీక్షలన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేక విధాలుగా రావడానికి అవకాశం ఉంది. మనం గతంలో టీశాట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను చర్చించాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలంగాణలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించినటువంటి విధానాల్లో ముఖ్యంగా గీత కార్మికుల మరియు మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తాం. ఇది పరీక్షా కోణంలో ముఖ్యంగా రేపు రాబోయేటువంటి పరీక్షలలో వీటి నుండి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో జనరల్గా గీత కార్మికులు మరియు మత్స్యకారులకు సంబంధించినటువంటి సంక్షేమం పైన ప్రభుత్వము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది, అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాల ద్వారా వారిలో జరిగేటువంటి వారి సంక్షేమం జరిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి రెండు కోణాలు చూడాలి. ముఖ్యంగా తెలంగాణ సామాజిక నిర్మాణంలో కొన్ని రకాల వృత్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఆ వృత్తిలో వారు స్పెషలిస్టులై ఉంటారు, అంటే ప్రత్యేకీకరణ చెంది ఉంటారు. మిగతా వాళ్ళు ఆ వృత్తిని చేపట్టేటువంటి అవకాశం ఉండదు. సో దాంట్లో గీత కార్మికులు అదేవిధంగా మత్స్యకారులు కూడా ఒక రకమైనటువంటి వర్గాలుగా చూస్తాం. సో గతంలో మనము చేనేత కార్మికుల గురించి చర్చించాం. అట్లా దీంట్లో గీత కార్మికులు ఏంటంటే కల్లు గీత కార్మికులు, అదేవిధంగా మత్స్యకారులు చేపల పెంపకందారులు అంటాం. సో వీరికి సంబంధించినటువంటి నైపుణ్యం ఏదైతుందో దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ వృత్తుల ద్వారా వారికి జీవనోపాధిని కల్పించాం. ఆధునిక కాలంలో ఈ వృత్తులు కనుమరుగవుతున్నాయి కాబట్టి వారికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ. సో దీంట్లో గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వము మనకి కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. దాని మీద ప్రశ్నలు వస్తుంది. ముఖ్యంగా గీత మరియు మత్స్య కార్మికులందరికీ కూడా ప్రమాద బీమాను, అంటే 2015 నుంచి ప్రమాద బీమా, ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కినప్పుడు పైనుంచి పడి చనిపోయినటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి, అదేవిధంగా మత్స్యకారులు కూడా కొన్ని సందర్భాలు చేపలు పట్టే సమయంలో వాళ్ళు ప్రమాదాలకు గురై మునిగి చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రమాద బీమా కింద 6 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. సో వారికి మరణించినగా శాశ్వతంగా వైకల్యం పొందినా కానీ సో మాకు కనిపిస్తుంది. అదేవిధంగా గీత పారిశ్రామిక సంఘాలను, అదేవిధంగా మత్స్య కార్మిక సంఘాలలో కూడా కొన్ని సొసైటీలను ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఎవరైతే మెంబర్షిప్ ఉంటుందో వారికి బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. అదేవిధంగా మనకి కలుగీత కార్మికులకు సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఈ కలుగీత కార్మికులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి 2 లక్షల నుండి అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్గ్రీషియను వీళ్ళు 5 లక్షలకు పెంచిన జరిగిన సందర్భం ఉంది. అదేవిధంగా కళ్ళు దుకాణాలు పెట్టిన వాటిని పునరుద్ధరించారు. ఇంతకుముందు గతంలో ఈ కళ్ళు దుకాణాలకు ప్రస్తావన ఉండేది, తర్వాత కాలంలో వాటిని రద్దు చేశారు. మళ్ళీ మనకి 2004లో పాత హైదరాబాదులో ఆల్మోస్ట్ 2004 వరకు కూడా కళ్ళు దుకాణాల ప్రస్తావన ఉండేది. ఆ 2004లో ప్రభుత్వము వాటిని రద్దు చేసింది. వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. సో ముఖ్యంగా కలుగీత కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏదైతుందో దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయడం, సో వారికి ఆదాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయడంతో భాగంగా ఈ కళ్ళు దుకాణాలను ఓపెన్ చేశారు. అయితే కండిషన్ ఏంటంటే అది ప్రజలకు హాని కలగని విధంగా ఉండాలి. సో వాళ్ళ ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలగని విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్ళు దుకాణాలని ఓపెన్ చేశారు. దాదాపు దీని ద్వారా సగటున దాదాపు 50,000 మందికి కలుగీత కార్మికులకి ఉపాధి లభించే అవకాశం ఉందని. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా మనం కలుగీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో ఈ చెరువుల కట్టపై ఈత చెట్లను నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా మనకి అంటే దీని ద్వారా ఒక రకంగా మళ్ళీ గత వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ తెలంగాణలో నీరా పాలసీ అని ఒక పాలసీని తీసుకొచ్చారు. ముఖ్యంగా నీరాను గీయడము,
అనేటువంటిది, అంటే కళ్ళు పారేటట్టు చేసేటువంటి దాన్ని నీరాకి గీయడం అంటాం. దాన్ని అమ్మడం, ఇది వారికి మాత్రమే, అంటే ఆహ్, మనకి గీత కార్మికులకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఆ పాలసీని వారి అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా దాన్ని రూపొందించారు. గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో కల్లు గీత కార్మికులు, వారికి అంటే ముఖ్యంగా వేరు వేరు రాష్ట్రాల ఈవెన్ తెలంగాణలో ఈ పాలసీని తేవడానికి ముందు వివిధ రాష్ట్రాల్లో దీన్ని అధ్యయనం చేశారు. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎలా ఉందో చూసి దాని అనుగుణంగా మరింత మెరుగైన విధంగా దీన్ని రూపొందించారు. సో దీంట్లో ఏముంటుందంటే, ఇది తాటి చెట్ల నుంచి నీరాన్ని సేకరించడం, వాటిని సేకరించిన దాన్ని అమ్మేందుకు. సో అదేవిధంగా దానికోసం ప్రభుత్వం ఒక 10 ఇయర్స్ లైసెన్స్, 10 ఇయర్స్ వ్యాలిడిటీతో లైసెన్సులు ఇవ్వడం. అదేవిధంగా మనకి ఎట్లయితే ఇప్పుడు శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఎట్లయితే దుకాణాల్లో అమ్ముతున్నారో, అట్లాగే నీరాను కూడా దుకాణాల్లో అమ్ముకునేందుకు దానికి అనుగుణంగా రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలో కొన్ని సవరణలు చేయడం జరిగింది. సో ఆ విధంగా, అదేవిధంగా దీని ప్రకారం చూస్తే లైసెన్స్ పొందినటువంటి వ్యక్తి మాత్రమే ఆ నీరాన్ని సేకరించాలంటే, చెట్టు ఎక్కి నీరాన్ని సేకరించేటువంటి అవకాశం, లైసెన్స్ లేని వాళ్ళు దీన్ని సేకరించకూడదు. అదేవిధంగా మనము ఇతర అవసరాల కోసం దీన్ని ఉపయోగించరాదు, మిస్యూజ్ చేయరాదు అనేటువంటిది కూడా పెట్టారు. అదేవిధంగా మనకి ఈ ఎవరైతే మనకి సొసైటీస్ ఉన్నాయో, నేత కార్మికుల్లాగా గీత కార్మికులు కూడా సొసైటీలు ఉన్నాయి. ఫస్ట్ ఆ సొసైటీలో సభ్యత్వం ఉన్నటువంటి వారికి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఒకవేళ ఇట్లా పొందడానికి, నీరాన్ని సేకరించడానికి ఉన్నటువంటి ఆ లైసెన్స్ను మళ్ళీ కళ్ళు విక్రయ లైసెన్సులుగా మార్చడానికి అయితే అవకాశం ఉండదు. అదేవిధంగా వీళ్ళు సొసైటీ ద్వారానే అప్లై చేసుకోవాలి. సొసైటీ ద్వారానే వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తు. సో తెలంగాణలో మనకి అనేక కార్పొరేషన్స్ను ఏర్పాటు చేశారు, సమైక్యాలను కూడా ఏర్పాటు చేశారు. సో కాబట్టి వాటి ద్వారా నీరాను మనకి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. సో ముఖ్యంగా బీసీ కార్పొరేషన్, అదేవిధంగా గీత సమైక్యలను, అదేవిధంగా పంచదార తయారీ సంఘాలు, ఇట్లా బెల్లం సంఘాలు, సో దాన్ని బేస్ చేసుకొని వాటి ద్వారా విక్రయించే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే, ఆ నీరాను ఆల్కహాల్ ఏతర పానీయంగా మాత్రమే ఉపయోగించాలనే కండిషన్ ఉంది. అంటే అదొక వైన్ లాగానో లేదా ఆల్కహాల్ లాగా కాకుండా ఆల్కహాల్ ఏతర పానీయంగా, అంటే జస్ట్ మనం కూల్ డ్రింక్స్ ఎట్లయితే రెగ్యులర్గా వాడుతున్నారో ఆ విధంగానే దాన్ని అమ్మాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టారు. సో దాంట్లో ఏం చేస్తారంటే, ఈ పాలసీ ప్రకారం ప్రాంతాల వారీగా ఫస్ట్ చెట్లను ఆయా సంఘాలకు కేటాయిస్తారు. అంటే ముందు సొసైటీస్ ఏర్పడతాయి, ఆ సొసైటీకి కొన్ని ఏరియాస్ను రిస్ట్రిక్ట్ చేస్తారు. దాంతోపాటు కండిషన్స్, జస్ట్ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే సేకరించేటట్టు, కల్తీని నిషేధించడం, ఇవన్నీ ఒక పార్టు. తర్వాత కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఖాదీ వస్త్రాలకి ఎటైతే ప్రభుత్వం తరపున స్టాల్స్ ఉన్నాయో, వీటికి కూడా, అంటే నీరాకు కూడా ప్రభుత్వం హైదరాబాద్లో కొన్ని నీరా స్టాల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మనకి నెక్లెస్ రోడ్లో ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్లో కూడా స్టాల్స్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్తో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా దీన్ని విస్తరించి దశల వారీగా దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక పార్ట్. అంటే మొత్తం ఓవరాల్గా అన్ని సంఘాలకు సంబంధించినట్టు, అయితే కార్మికులకు సంబంధించి, ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం మీద కూడా ప్రశ్నలు వస్తాయి. సో దీంట్లో మనకి ఆసరా పెన్షన్లో భాగంగా గీత కార్మికులకు కూడా నెలకు 2016 చొప్పున పెన్షన్ అందిస్తున్నది అనేది ఒక విషయం. చేనేత కార్మికులకు ఎట్లయితే ఇస్తున్నదో అట్లాగే గీత కార్మికులకు కూడా 2016 ప్రతి నెల పెన్షన్ అందుతుంది అర్హులైనటువంటి వారికి. అట్లాగే చేనేత భవన్ ఎట్లయితే ఏర్పాటు చేస్తారో అట్లాగే గీత కార్మికుల కోసం ఒక భవన్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం ఒక 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ తాటి చెట్లపై ఇంతకుముందు పన్ను ఉండేది, దాన్ని రద్దు చేశారు. అదేవిధంగా ఆ పాత బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది. సో అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించే ప్రయత్నం చేశారు. సబ్సిడీని కూడా ఇప్పుడు గీత కార్మికులకి ఇప్పటివరకు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతుందో అది 25,000 నుంచి 1,00,000కి పెంచారు. సో ఇట్లా
గీత కార్మికులకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో దీంట్లో కొన్ని అంటే మనకి భారతదేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని స్పెషాలిటీస్ ఏవైతున్నాయో వాటి మీద మనకు ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అంటే చేపల పెంపకానికి సంబంధించిన విషయాన్ని కనుక చూస్తే భారతదేశంలో మనకి చేపల పెంపకంలో మొదటి 2 రాష్ట్రాలు, కర్ణాటక మొదటి స్టేట్, అంటే దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి చేపల పెంపకంలో. దాంట్లో కర్ణాటక 1వ స్థానం, 2వది తమిళనాడు ఉంటే 3వ స్థానం తెలంగాణ ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సో దీంట్లో మనకి తెలంగాణలో ఉండేటువంటి జలవనరులలో ముఖ్యంగా ఈ రిజర్వాయర్లు ఏవైతున్నాయో వాటి మీద కూడా మనకి కాన్సన్ట్రేషన్, అంటే మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి జలవనరుల యొక్క ప్రస్తావన కూడా ఇంపార్టెంట్. దాదాపు రాష్ట్రంలో 77 భారీ మధ్య తరహా అదేవిధంగా చిన్న రిజర్వాయర్లు ఉంటే, అదేవిధంగా దాదాపు సగటు అంటే యావరేజ్గా దాదాపు 26,189 చెరువులు, అంటే నీటితో నిండి ఉన్నటువంటివి ఇవి. అంటే నీరు లేనటువంటి చెరువులు కూడా చాలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వాయర్స్ కూడా నీటిలో. బట్ మనకు అనేక ప్రాజెక్టులు పూర్తి కావడం ద్వారా, అదేవిధంగా ఈ నిర్మాణాలు కంప్లీట్ కావడం ద్వారా దాదాపు 77 రిజర్వాయర్లు, 24,000 చెరువులు ఈరోజు నీటితో నిండి ఉన్నట్టు కంటే వాటిలో మొత్తం మీద చూస్తే మనకి ఈ చేపల పెంపకానికి అనువైనటువంటి విస్తీర్ణం దాదాపు 5.7 లక్షల హెక్టార్ల నీటి వ్యాప్తి ఉంది. అంటే ఇంత విస్తృతమైనటువంటి అవకాశము దేశంలో ఇంకా వేరే రాష్ట్రానికి లేదు. కాబట్టి దాన్ని గమనించి ప్రభుత్వము మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. సో ముఖ్యంగా ఇది ఒక ట్రెడిషనల్ వృత్తి కూడా, చేపలు పట్టడం అనేది ఒక సంప్రదాయ వృత్తి కాబట్టి సో దీనిపైన కూడా దాదాపు 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో ముఖ్యంగా ఈ మత్స్య సంపద అనేటువంటిది అంటే ఒకటి కేవలము వారికి ఉపాధిని మాత్రమే కల్పించడం కాదు, మంచి బలవర్ధకమైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి అవకాశం కూడా దీంట్లో. ఇంతకుముందు మనం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చూసాం. సో గొల్ల కురుమలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎట్లయితుందో సిమిలర్గా ముఖ్యంగా చేపల పెంపకంపై ఆధారపడేటువంటి వర్గాలను కూడా ఆదుకోవాలనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో అంతేకాకుండా సో దీని నుంచి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర జిఎస్డిపిలో దాదాపు 0.6% వాటా దీనికి కలిగి ఉంది. కాబట్టి ఈ ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో, అంటే చేపల పెంపకానికి సంబంధించినటువంటి ఆక్వా కల్చర్ను ప్రభుత్వము మనకి మరింత పెంచుతున్నది. దాదాపు ఇప్పుడు 1000 హెక్టార్లలో మనకి ఈ ఆక్వా కల్చర్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మరింత విస్తరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత మనకి ఆల్మోస్ట్ అంటే రాష్ట్రంలో 27,000 మనకి అంటే 27 ఈ దాదాపు 27 లక్షల మంది మత్స్యకార కమ్యూనిటీ సభ్యులు ఉంటారు. సో ఈ సొసైటీస్ ఓవరాల్గా 4,000 సొసైటీస్లో 27 లక్షల మంది ఉన్నారు, సభ్యులు ఉన్నారు. 4,000 మత్స్యకార సొసైటీలో మనకి అంటే 3 లక్షల మంది ప్రత్యక్షంగా ఉంటే 27 లక్షల మంది వేర్వేరు సందర్భాల్లో కమ్యూనిటీ సభ్యులుగా ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే మనకి ఈ సొసైటీస్ల పరంగా అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండేటివి కొన్ని ఉపయోగపడతాయి. సో సొసైటీస్ మెయిన్గా సొసైటీస్ తీసుకోవాలి. దాదాపు 4,000 సొసైటీస్ ఉన్నారు. ఇందులో ప్రత్యక్షంగా ఒక 3 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉంటే కమ్యూనిటీస్ పరంగా చూసినప్పుడు దాదాపు 27 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఓవరాల్గా ఎక్కువ మంది ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద చూస్తే మనకి కాన్సన్ట్రేషను ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మత్స్యకారుల్లో దాదాపు 65% అంతా కూడా ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కొన్నారు. సో ఇదొక పార్ట్. తర్వాత ఈ సంక్షేమ పథకాల మీద మనకు మళ్ళీ ప్రశ్నలు రావడానికి వచ్చు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి బీమా, ఇప్పుడు ఇంతకుముందు మనం గీత కార్మికులకు చూసినట్టే అట్లాగే మత్స్య కార్మికులకు సంబంధించి కూడా మత్స్య కార్మికులకు సామూహిక ప్రమాద బీమా పథకం అనేది 2017 నుండి మనకి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో ఏదైతుందో
దాంట్లో దీన్ని విలీనం చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భం ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్స్ స్కీమ్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ 2 కూడా కలిసి ఒకే కార్యక్రమంగా కొనసాగుతున్నాయి కాబట్టి మత్స్య కార్మికులకు సంబంధించిన ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో 50-50 నిష్పత్తిలో భరిస్తున్న సందర్భం ఉంది. సో దీంట్లో కండిషన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 3 లక్షల మంది మత్స్యకారులను దీనిలో సభ్యులుగా అంటే దీని ప్రీమియం చెల్లించడం జరిగింది. ఒకవేళ కనుక ఈ ఈ వీళ్ళు ఈ మత్స్యకారులు కనుక చనిపోతే దీనిలో సభ్యత్వం అంటే ప్రీమియం బీమా చెల్లించినటువంటి మత్స్యకారులు కానీ చనిపోతే వారికి కుటుంబానికి అంటే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. ఒకవేళ వైకల్యం చెందిన శాశ్వత వైకల్యం పొందితే వారికి కూడా 2 లక్షల బీమా చెల్లిస్తారు. పాక్షిక వైకల్యం జరిగితే 1 లక్ష బీమా చెల్లిస్తారు. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కింద దాదాపు ఒక 10,000 చెల్లిస్తారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటాం. సో ఇది ఒక కార్యక్రమం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. దీంట్లో ఇప్పుడు మనకి ఈ గతంలో చెప్పినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అంటే మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. దాంట్లోనూ 18 నుంచి 70 సంవత్సరాలు అన్నాము. ఈ దీంట్లో మాత్రము 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 1,38,000 మంది మత్స్యకారులకి దీన్ని వర్తింపజేస్తున్నారు. ఈ 2 రకాల కార్యక్రమాలు గుర్తుపెట్టు. సో దీంట్లో కూడా సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి 2 లక్షల మొత్తాన్ని చెల్లిస్తారు. సో అదేవిధంగా ఆ కుటుంబంలో 2 పిల్లలకి ముఖ్యంగా 9 నుండి 12 తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటే వారికి సంవత్సరానికి 2,400 చొప్పున స్కాలర్షిప్స్ ఇవ్వడం. అదేవిధంగా మత్స్యకారులు చెల్లించాల్సినటువంటి బీమా ప్రీమియం ఏదైతే ఉందో దాదాపు 330 చెల్లించాలి. దాన్ని 50:50 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా సమానంగా చెల్లించడం జరుగుతుంది. సో ఇది బీమా అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం గుర్తుపెట్టు. తర్వాత విషరీల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిని కూడా ప్రశ్నలుగా రావాలి. సో ఉత్పాదకతను మెరుగుపరచడం కావతో పాటుగా వారి పోస్ట్ హార్వెస్ట్ అంటే చేపల సమస్య ఏంటంటే వాటిని నిల్వ చేయడం చాలా సమస్య. అంటే నీటిలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది కానీ వాటిని మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత అట్లాంటి వాతావరణము మనం కల్పించడం చాలా కష్టం కాబట్టి చాలా సందర్భాల్లో ఎక్కువగా వేస్ట్ అవుతున్నది. కాబట్టి పోస్ట్ హార్వెస్ట్ నష్టం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం ఆధునిక పద్ధతులు అవలంబించడం, అదేవిధంగా మత్స్యకారులకి ఆర్థిక సాయాన్ని అందించడం, అదేవిధంగా చెరువులు రిజర్వాయర్లలో తగినంతగా చేప పిల్లలను పెంచేటువంటి ప్రయత్నం చేయడం. దీనికోసం కానీ ప్రభుత్వం ఏం చేసి సమీకృత ఫిషరీస్ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమైక్య ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్న సందర్భం ఉంది. దీనికి ఏం చేస్తారంటే వాళ్ళు చేపలు ముఖ్యంగా ఒక దగ్గర సేకరించిన తర్వాత వాటిని వివిధ మార్గాల ద్వారా వారికి చేరవేయాలి. అంటే మనకు అది మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. మోపెడ్లు కావాలి. మోపెడ్లు అదే వెండరింగ్ ఉంటాయి. అంటే అవి ఎలా ఉండాలి అంటే చేపలు సురక్షితంగా దాంట్లో ఉండేటట్టు అవి నీటిలో ఉన్నట్టే ఆ వాతావరణం ఐస్ బేస్డ్గా ఉండాలి. లగేజ్ ఆటోస్ కూడా ఉండాలి. వెండరింగ్ ఇవన్నీ సంచార చేపల అవుట్లెట్స్ను ఏర్పాటు చేయడం మొబైల్ వ్యాన్స్ లాగా ఉంటాయి. తర్వాత చాలా నీట్గా ఉండేటువంటి వాహనాలు, ఇన్సులేటెడ్ ట్రక్కులు, పోర్టబుల్ ఫిష్ వెండింగ్ ఇవన్నీ కియోస్కులను కూడా వారికి అందించి మార్కెటింగ్ సదుపాయాన్ని పెంచడం. దాంతోపాటుగా ఈ మహిళా సహకార సంఘాలు ఏవైతున్నాయి ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన మహిళా సహకార సంఘాలకి ఒక 150 సంఘాలు ఉన్నాయి. వాటికి రివాల్వింగ్ ఫండ్ రూపంలో మార్కెటింగ్ సహాయాన్ని కూడా అందించడము జరుగుతున్న సందర్భం ఉంది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్య చేపలను నిల్వ చేయడం. సో దీనికోసం ఏం చేశారంటే ఒక 15 ఐస్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ చేపలకు అవసరమైనటువంటి దానా మిల్లులు, ఇప్పుడు దానా అవసరం మరి నిల్వ చేసినప్పుడు వాటికి ఆహారాన్ని కూడా అందించాలి కాబట్టి 5 పెద్ద చేపల దానా మిల్లులను, అదేవిధంగా ఫిష్ యూనిట్లు కూడా
వాటిని తర్వాత ఆర్నమెంటల్ ఫిష్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా అక్వేరియంలో పెంచుతున్నారు కాబట్టి వాటి కోసము ఆ యూనిట్లు, తర్వాత ఒక 14 రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్, అదేవిధంగా నెట్ వెండరింగ్ ఇట్లాంటి వాటిని, ఆక్వా టూరిజం యూనిట్స్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఫిష్ ఫుడ్ కియోస్కులు ఏవైతే వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వీటి ద్వారా అంటే మనకి మల్టీపర్పస్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంది అని చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి చేనేత కార్మికులకు ఎట్లయితే అనేక రకాలుగా, గీత కార్మికులకు అనేక రకాలుగా ఎట్లా సహాయం అందించిందో మత్స్య కార్మికులకు కూడా అందించిన సహాయం వల్ల వారికి సబ్సిడీ ఎక్కువ మొత్తంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉచితంగా చేపలను అదే రొయ్య రొయ్య పిల్లల పంపిణీ చేయడం ద్వారా వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న సందర్భం ఉంది. సో ముఖ్యంగా కొన్ని కులాలు గంగపుత్ర అంటే బెస్తా కులానికి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ముద్రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఈ చేపల పెంపకంలో నైపుణ్యం ఉన్నటువంటి కులాలు కాబట్టి వారికి ఎక్కువగా దీన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరికొన్ని కులాలు కూడా ఈ చేపల పెంపకంలో పాల్గొంటున్నారు కాబట్టి వారికి కూడా దాదాపు 100% సబ్సిడీ. ఇక్కడ మిగతా వాటిలలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కానీ ఈ చేపల పంపిణీ ఏదైతుందో చేప పిల్లలు రొయ్య పిల్లల పంపిణీకి సంబంధించి చెరువుల్లో వేసేటప్పుడు సో పూర్తిగా ప్రభుత్వమే 100% సబ్సిడీతో అంటే మొత్తమే ప్రభుత్వమే దాన్ని చేపడుతుంది. బట్ దాన్ని ఆ చేపలను పట్టుకోవడము లేదా చేపలను సేకరించి వాటిని అమ్ముకునేటువంటి వెసులుబాటు మాత్రం వాళ్ళకు కల్పించింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2016 నుంచి ఈ చేపలను చెరువుల్లో పంపిణీ చేసేటువంటి చేప పిల్లలు చేస్తే అవి పెద్దగా అయిన తర్వాత వీళ్ళు వాటిని సేకరించుకొని మార్కెటింగ్ చేసుకొని ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 3,20,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సో కాబట్టి దాని ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఈ వర్గాలు పొందగలుగుతున్నాయి. సో ఒక కేస్ స్టడీ కనుక చూస్తే అంటే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే 2021-22లో మనకి మొత్తము రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 23,000 జలవనరులు ఏవైతున్నాయి రిజర్వాయర్లు చెరువులు కావచ్చు వాటిలో 75.30 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తే సో దానికి ఫలితంగా చాలా ప్రయోజనం జరిగింది. అదేవిధంగా ఒక 182 జలవనరుల్లో 16.17 కోట్ల విలువైనటువంటి 6 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపు మనకి 75 కోట్ల చేప పిల్లలు 6 కోట్ల రొయ్య పిల్లల్ని వివిధ జలాశయాల్లో విడుదల చేస్తే వాటి ద్వారా మన గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది. ఓవరాల్గా చూస్తే మనకి లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది. 2016 నుంచి వరుసగా చేసినటువంటి ఆ కాన్సన్ట్రేషన్ వల్ల ఈరోజు మత్స్యకారుల్లో ఆ యొక్క సమస్యలకి చాలా పరిష్కారం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ 6 ఇయర్స్లో యావరేజ్గా దాదాపు 280 కోట్లు ఖర్చు చేస్తే మనకి 13,000 కోట్ల ఉత్పత్తి జరిగింది. అంటే ఆల్మోస్ట్ దాని రిజల్ట్ మనం ఊహించిన విధంగా జరిగింది. ముఖ్యంగా 5 సంవత్సరాల ఈ రొయ్య పిల్లల పంపిణీ కోసము 38 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 1000 కోట్ల అంటే 1048 కోట్ల వరకు ఉత్పత్తి జరిగింది. అంటే చాలా ఎక్కువగా ఉత్పత్తి జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి రాష్ట్ర పక్షి, రాష్ట్ర పుష్పము ఎట్లయితే ఉందో రాష్ట్ర చేపగా కొర్రమీను 2016లో కొర్రమీను ఇప్పుడు ఇది కొన్నిసార్లు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. జీకే జనరల్ నాలెడ్జ్ పర్పస్లో కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర చేపగా కొర్రమీనును ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం జరిగింది. 2016 నుంచి దాన్ని మనం గుర్తిస్తున్నాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో ఇది ఎక్కువగా లభిస్తున్నట్టు ఎక్కువ మంది తింటున్నటువంటి చేప కాబట్టి కొర్రమీనును రాష్ట్ర చేపగా గుర్తించారు. సో దీన్ని మనకి ప్రతి రాష్ట్రము అలా గుర్తిస్తారు. అదే తెలంగాణ రాష్ట్రం గుర్తించినటువంటి చేపను. సో దీని ద్వారా అంటే 2 అంశాలు, ఒకటి ఒక పక్షి కానీ ఒక పుష్పం కానీ రాష్ట్ర పక్షిగా రాష్ట్ర పుష్పంగా గుర్తించడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్ తరాలకు కూడా దాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. అది దానికోసం ఏం చేసినారంటే ఇట్లా రేర్గా ఉండేటువంటి ఈ చేపను కాపాడుకోవడం కోసమని
లక్నోలో ఉన్నటువంటి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ బెనిఫిట్ రీసోర్సెస్లో దాంట్లో దీని జన్యువులను భద్రపరిచి మళ్ళీ దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి రాష్ట్ర చేపను ప్రకటించుకుని ఇప్పుడు మనకి తెలంగాణ మూడో రాష్ట్రంగా పరిగణించబడుతుంది. అంటే బంగాల్ అదేవిధంగా కేరళ లాంటి రాష్ట్రాల్లో రాష్ట్ర చేపల గుర్తింపు జరిగింది. మనకి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పక్షి, పాలపిట్ట, రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు, రాష్ట్ర తంగేడు ఇది అందరికీ తెలిసిన విషయాలు. అట్లా ఇప్పుడు కొర్రమీను గురించి తెలుసుకోవాలి. ఇక దీంట్లో మరికొన్ని కార్యక్రమాల మీద కూడా ఎగ్జామ్స్లో కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం ఉంది. 2018లో ప్రారంభమైనటువంటి ఈ పథకం. సో దీంట్లో మనకి ఎందుకు అంటే గొర్రెల పెంపకం తర్వాత మత్స్య పరిశ్రమ పైన ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. సో కాబట్టి ఎక్కువ మంది ఆధారపడుతున్నారు కాబట్టి దానికోసం ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. సో దీంట్లో ఏముంటుంది పర్పస్ అంటే మత్స్యకారులను వారి యొక్క సమస్యలను పరిష్కరించడం, వారిని ఆదుకోవడం, అదేవిధంగా మత్స్య పరిశ్రమ ఏదైతే దాన్ని అభివృద్ధి చెందించడం అనేటువంటి దీని ఒక ప్రధాన లక్ష్యం. కాబట్టి దీనికి ఒక 1000 కోట్లతో ఒక సమీకృత అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. అంటే మూలధనం క్యాపిటల్ 1000 crores పెట్టుకొని ఇది ఇంటిగ్రేటెడ్గా అన్ని సమస్యలకి ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా పరిష్కార మార్గం చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో దీంట్లో మనకి మత్స్యకారులకు దాదాపు 75% కనీసం 75% నుండి గరిష్టంగా 100% వరకు సబ్సిడీ రూపంలో పరికరాలను అందించే ప్రయత్నం చేస్తారు. సో దీని ద్వారా ఇప్పటికే చాలా మందికి అంటే వేలాది మందికి మత్స్యకారులకి అనేక రకాల యూనిట్లను అందచేయడం జరిగింది. కాబట్టి దాన్ని అంటే కొన్ని ఆటోలు కానీ వాళ్ళకి ఏమైతే అవసరమో అలాంటి పరికరాలని దీని ద్వారా అందిస్తున్నారు. మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ అంటాం, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అది అన్ని దగ్గర అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళకి చేపలను అమ్ముకోవడానికి బైకులు ఏవైతున్నాయో బైకులను కూడా వాళ్ళకి ఇచ్చి 75% రాయితీతో అందిస్తున్న సందర్భం ఉంది. అట్లా అదేవిధంగా చేపలు నిల్వ చేయడం కోసము ప్లాస్టిక్ చేపల క్రేట్స్ కానీ అదేవిధంగా కొన్ని అంశాలు అంటే ముఖ్యంగా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి యూనిట్స్ ఏదైతే అవసరం ఐస్ ప్లాంట్స్ అవసరం కాబట్టి వాటిని ఏర్పాటు చేయడం, సో ట్రక్స్ అవసరం వాటిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా మహిళా మత్స్యకారులను కూడా వాళ్ళని ప్రోత్సహించేందుకు ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి బీమా సదుపాయం కల్పించడం. సో ఇట్లా వీటన్నిటి కూడా చేపల అభివృద్ధి ఒకటి నీలి విప్లవ చేపల యొక్క అధిక ఉత్పత్తి కోసం నీలి విప్లవాన్ని ప్రారంభించారు. బ్లూ రెవల్యూషన్ అంటాం, ఇది కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మత్స్యకారులు దాదాపు 400 మత్స్యకారుల కుటుంబాలకి ఇది లబ్ధి చేరే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో అంటే ఓవరాల్గా చూస్తే మనకి నేత కార్మికులు, గీత కార్మికులు, అదేవిధంగా మత్స్య కార్మికులు ఇట్లా అనేక రకాల వర్గాల కోసము ప్రభుత్వము ప్రత్యేకంగా కొంత బడ్జెట్ను కేటాయించడం, బడ్జెట్లో ఈ వర్గాలకి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండేటువంటి ఈ వర్గాల కోసము బడ్జెట్లోనే కేటాయింపులు జరపడం, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం. సో వీటన్నింటి ఫలితంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ నీలి విప్లవం అనేది విజయవంతమైంది. ఇప్పుడు ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు పాల విప్లవం, శ్వేత విప్లవం ఎట్లయితే విజయవంతమైందో నీలి విప్లవం కూడా విజయవంతంగా కొనసాగుతుంది. మిషన్ కాకతీయ ద్వారా మనకు అనేక చెరువులను పునరుద్ధరించడం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు నీటిని మొత్తం అన్ని రిజర్వాయర్లో నింపేటువంటి ప్రయత్నం చేశారు. అంటే నీటిపారుదల రంగంలో జరిగినటువంటి ప్రగతి పరోక్షంగా చేపల పెంపకానికి కూడా దోహదపడ్డటువంటి సందర్భం ఉంది. చెరువుల పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు గ్రామస్థాయిలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైనటువంటి మత్స్య సంపద కూడా అభివృద్ధి చెందడం ద్వారా ఈరోజు రాష్ట్ర జీడిపిలో దీని మాట పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవనం చేయడంలో ఈ రంగాల యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు పరీక్షలో వీటి నుండి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్ట్ బేస్డ్గా మళ్ళీ ఒకసారి పాయింట్స్ లాగా రాసుకొని దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటే అక్కడ అవసరాన్ని బట్టి దాన్ని ఆలోచన చేసి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలని టీసాట్ ద్వారా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.